ఈరోజు సప్తపది సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మైత్రి పరధ్యానంగా వెజిటబుల్ కట్ చేస్తూ ఉంటే వేలు తెగుతుంది. తన వేలికి వస్తున్న బ్లడ్ ను చూసి మైత్రి బాధపడుతూ ఉంటే అప్పుడే అటుగా వచ్చిన అరవింద్ అది చూసి తన దగ్గరకు వచ్చి, అసలు నిన్ను కిచెన్ లోకి ఎవరు రమ్మన్నారు? ఈ పనులన్నీ చేయడానికి జేపీ ఉంది కదా, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ చేయడం అవసరమా అంటూ తనకి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ముఖం కడుక్కో, హాస్పిటల్కి తీసుకెళ్తానని అంటాడు. అరవింద్ మైత్రి మీద చూపిస్తున్న ప్రేమకి మైత్రి అయితే అరవింద్తో ఇలా చెప్తూ ఉంటుంది. నా మీద నీకు చాలా ప్రేమ ఉందని నాకు తెలుసు బావా, జీవితాంతం నా చెయ్యిని విడిచిపెట్టొద్దని అడుగుతుంది. హాస్టల్లో ఉంటున్న లహరికి ఇందిరా ఫోన్ నుంచి ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోను చూసిన లహరి ఒక్కసారిగా షాక్ అవుతూ భయపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. అది లహరి స్పృహ లేకుండా ఉంటే ఎవరో తనని మిస్బిహేవ్ చేస్తున్నట్టుగా ఆ వీడియోలో చూసి తనైతే భయపడిపోతూ ఇది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, నాకు తెలియకుండా ఎవరు ఇలా చేశారని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. అంతలో ఇంద్ర లహరికి ఫోన్ చేస్తాడు. ఇక లహరి ఏడుస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి లహరి ఇలా చేశావు? నీ వీడియో చూసావా? నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదే. నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి, నేను లొకేషన్ పంపిస్తాను, అక్కడికి రా అని చెప్తాడు. లహరి ఇంద్ర చెప్పిన చోటికి వెళ్లి ఇంద్రాని కలుస్తుంది. ఇక ఇంద్ర అయితే లహరిని చూసి మంచితనం నటిస్తూ, ఏంటి లహరి ఇలాంటి పని చేశావు? నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదే. మీ అమ్మా నాన్న చనిపోయిన బాధలో ఉన్నావు అనుకున్నాను గాని ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా? ఎవరతను? నీ బాయ్ ఫ్రెండేనా? నీ బాయ్ ఫ్రెండ్ని కలవడానికే నువ్వు ఆ పార్టీకి వెళ్ళావా అని అడుగుతూ ఉంటాడు. ఇక లహరి ఏడుస్తూ, నాకేం తెలీదు, అసలు వాడెవరో కూడా నాకు తెలీదు, నాకు ఏ బాయ్ ఫ్రెండు లేడు, ఇదంతా అసలు ఎలా జరిగిందో కూడా నాకు తెలియదని ఏడ్చేస్తూ ఉంటుంది. ఇక ఇంద్ర ఓదారుస్తున్నట్టు నటిస్తూ, సరే సరే నువ్వేం చెప్పినా నేను నమ్ముతాను, కానీ ఏమీ దాచిపెట్టకుండా అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు. ఇక లహరి అయితే జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇక అందుకు ఇంద్ర అయితే, నాకిప్పుడు అర్థమైంది, ఎవరో కావాలని నేను టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారు. వాడెవడో నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఇలా చేశాడు. వీడియో నాకు పంపించాడు కాబట్టి సరిపోయింది. వాడు సోషల్ మీడియాలో పెడితే నీ పరిస్థితి ఏంటి? ఇక దీని గురించి మర్చిపో, నేను చూసుకుంటాను. అయినా ఈ విషయం గురించి ఎవరికైనా చెప్పావా అని అడుగుతాడు. ఎవరికీ చెప్పలేదని లహరి అంటుంది. ఇక అందుకు ఇంద్ర, సరే మంచి పని చేశావు, కనీసం మీ అక్కకు కూడా ఈ విషయం చెప్పొద్దు. మీ అక్క ఉన్న పరిస్థితుల్లో నీ విషయం తెలిస్తే ఇంకా బాధపడుతుంది, తన లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. ఎవరో నిన్ను టార్గెట్ చేశారు కాబట్టి నువ్వు ఆ హాస్టల్లో ఉండడం మంచిది కాదు. ముందు అక్కడి నుంచి వెకేట్ చేసి ఇంకెక్కడైనా ఉండు. మా ఇంటికి వచ్చేస్తావా అని అడుగుతాడు. లహరి అయితే, మీ ఇంటికి రాను అని ఖచ్చితంగా చెప్పడంతో, సరే అయితే నీకు నచ్చిన ప్లేస్ ఎక్కడైనా సేఫ్ గా ఉండే ప్లేస్ చూసుకుని అక్కడ ఉండు అని చెప్తాడు. ఇప్పుడే నేను హాస్టల్ వెకేట్ చేసి నా ఫ్రెండ్ రూమ్ కి వెళ్తానని లహరి చెప్పి ఇక అక్కడి నుంచి తను వచ్చేస్తుంది. నేరుగా హాస్టల్ రూమ్ కి వచ్చి తన సామానంతా సర్దుకొని వెకేట్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, ఇక తనైతే నా ఫ్రెండ్ రూమ్ లో ఉండాలనుకుంటున్నాను, అందుకే హాస్టల్ వెకేట్ చేస్తున్నానని చెప్పి తన సామాన్ తీసుకుని నేరుగా తన ఫ్రెండ్ రూమ్ కి వెళ్తుంది. ఆ రూమ్ కి వెళ్ళినప్పటి నుంచి తను ముభావంగా మాట్లాడుకుంటా బాధపడుతూ ఉండడం చూసిన తన ఫ్రెండ్, ఎందుకు అలా ఉన్నావు? వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. నన్నెవరో టార్గెట్ చేసి ఇరికిచ్చాలని చూస్తున్నారు, అందుకే నేను హాస్టల్లో ఉండలేక ఇక్కడికి వచ్చాను, నన్ను ఇక్కడ కొద్ది రోజులు ఉండనిస్తావా అని అడుగుతూ ఉంటుంది. ఇక తనైతే, అయ్యో నువ్వు అంతగా చెప్పాలా, నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండని తనకు చెప్తుంది. అంజలికి ఫీవర్ గా ఉండడంతో శోభ మైత్రిలు తనకైతే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు. పక్కనే అరవింద్ కూడా ఉండి కంగారు పడుతూ ఉంటాడు. మరొక పక్క విక్కీ అంజలికి ఏమైందో అని తెలియక కంగారుగా లోపలికి రాలేక గుమ్మం బయట నిలబడి గమనిస్తూ బాధపడుతూ కంగారు పడుతూ ఉంటాడు. ఇక మైత్రిని అడుగుతూ ఉంటాడు, అంజలి గారికి ఏమైంది అని అడగడంతో ఇక ఫీవర్ గా ఉందని మైత్రి చెప్తుంది. డాక్టర్ కి ఫోన్ చేశారా అని విక్కీ అడుగుతూ ఉండంగానే డాక్టర్ లోపలికి వస్తుంది. ఇక తను మైత్రిని చూసి ఇంజెక్షన్ చేసి, ఏం పర్వాలేదు, హై టెంపరేచర్ వల్ల అలా ఉంది, టాబ్లెట్స్ రాసిస్తాను ఇవి వాడండి అని చెప్పి టాబ్లెట్స్ రాసిచ్చి తను వెళ్ళిపోతుంది. టాబ్లెట్స్ కోసం అరవింద్ వెళ్ళబోతూ ఉంటే, నేను తీసుకొస్తానంటూ విక్కీ ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని టాబ్లెట్స్ కోసం వెళ్ళిపోతాడు. మైత్రి లహరి గురించి ఆలోచిస్తూ తను అక్కడ ఎలా ఉందో, భోంచేస్తుందో లేదో, తన ఫ్రెండ్స్ తో ఎలా ఉందో అని కనుక్కుందామని తనకి ఫోన్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తను కంగారు పడుతుంది. అయినా ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వేసింది? మామూలుగా తను ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆపదు కదా, ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ కంగారు పడుతూ ఇక తనున్న హాస్టల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్తే తను వెకేట్ చేసి తన ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళిందని తెలుసుకుని నేరుగా లహరి దగ్గరికి వెళ్తుంది. లహరిని చూడగానే మైత్రి కోపంగా,
ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, స్విచ్ ఎందుకు ఆపావు, నీకేమైందో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా, అసలు హాస్టల్ ఎందుకు వెకేట్ చేశావు, ఏం జరిగింది అని గుచ్చి గుచ్చి అడగడంతో ఇక లహరి ఏడ్చేస్తూ తన మొబైల్లో ఉన్న వీడియోని మైత్రికి చూపిస్తుంది. తనని ఇంద్ర కలిసి చెప్పిన విషయాలన్నీ వాళ్ళ అక్కకి చెప్పడంతో ఇక మైత్రికి అర్థమైపోతుంది ఇదంతా ఇంద్రనే కావాలని చేస్తున్నాడని. ఇక ఇంద్రకి ఫోన్ చేసి ఇంద్రతో మాట్లాడాలని చెప్పడంతో ఇంద్ర మైత్రి ఉన్న దగ్గరికి వస్తాడు. ఇంద్రని చూడగానే మైత్రి కోపంగా, ఇదంతా కావాలని నువ్వే చేస్తున్నావని నాకు తెలుసు, నా చెల్లెల జోలికి వచ్చావంటే ఊరుకోను, నా మీద పగ సాధించడం కోసం నా చెల్లెల్ని అడ్డు పెట్టుకుని నా చెల్లెలి జీవితంతో ఆడుకున్నావంటే నేను నిన్ను చంపడానికైనా వెనకాడను, ఇంకొక్కసారి మా జోలికి వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదని తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.